ఓకే, ఎవరి దగ్గర ఉన్నాయి చైర్లు? అక్కడ చాలా మంది అసలు మామూలుగా కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ హోర్డింగ్స్ తోటి శివ 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 అని చాంటింగ్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీరు ఆ చైన్ పట్టుకొని ఒక్క డైలాగ్ సార్, మీరు ఏదైనా ఒక డైలాగ్ కనిపించగలిగారు సార్, ఒక్క డైలాగ్ వీళ్ళగా దొంగ దెబ్బ తీయడానికి రాలేదు. వస్తున్నాం. ముందుగా ఈ సినిమాని ఇంత కంప్లీట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ నాన్నగారికి నమస్కారం. వాళ్ళు చూశారు, వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కాంటెస్ట్ హిట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ. మీ అమ్మగారికి థ్యాంక్ యూ, మీ అన్నలకి థ్యాంక్ యూ, మీ తాతలకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా మిత్రులు. 36 సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. మాట్లాడి తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడతాం. రాము 6 నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కాదు, ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్, ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్ గా నిలబెట్టాలని చెప్పి చేశాడు. వాళ్ళ మార్నింగే చూశాను, ఇప్పటివరకు ఏమీ చూడలేదు. చూసిన తర్వాత రాము asked me to see the film and I saw it this morning. It is outstanding. Just bravo. నేను అంటే ఎప్పుడో చూసాము సినిమా, ఎప్పుడో చేసాము, చూసి స్టన్నింగ్. ఇప్పుడు కూడా అదే టెన్షన్, ఇప్పుడు కూడా అదే సౌండ్, ఇంత కొత్తగా ఉంది ఏంటి. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య చేసిన సినిమాలో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు, ఎవరు ఎందుకు చేయట్లేదు, ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ. అండ్ అప్పుడు మీరు మోనోలో మీరు కాదు, మీ నాన్నగారు స్క్రీన్ మీద లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీలో చూసి యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ ఇన్ మోనో. But now in Dolby Atmos, you are going to be blown away. That's all I can say. And